హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ కే విజయలక్ష్మి అనుష, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ గ్యాస్ట్రైటిస్ ఇన్ ప్రెగ్నెన్సీ అనమాట. గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటంటే జీర్ణకోశంలో పొర ఎప్పుడైతే ఇరిటేట్ అవుతుందో దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటూ ఉంటాం అనమాట. దానివల్ల జరిగే సిమ్టమ్స్ ఏంటంటే హార్ట్ బర్న్, అంటే మనకి ఛాతీలో కొంచెం మండుతున్నట్టుగా రావడం, కడుపులో నొప్పి రావడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, అట్లాగే మోషన్ సరిగా కంప్లీట్గా అవుతుండకపోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇది ప్రెగ్నెన్సీలో కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. ఎందుకు అంటే మనకి ప్రెగ్నెన్సీలో జరిగే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి బేబీ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆ ఒత్తిడి వల్ల కూడా ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే స్ట్రెస్, ఎక్కువ ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ తీసుకోకండి, దానివల్ల కూడా గ్యాస్ట్రైటిస్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కొన్ని తీసుకోకూడనివి ఉన్నాయి, కొన్ని తీసుకోవాల్సినవి ఉంటాయి. తీసుకోకూడనివి ఏంటి అంటే స్పైసీ ఫుడ్స్, అంటే కారం, పులుపు, మసాలాలు అవి ఎక్కువ తీసుకోకూడదు. ఆయిలీ ఫుడ్స్, ఫ్రైస్, బయట ఫుడ్, జంక్ ఫుడ్ అవి తీసుకోకూడదు. అలాగే ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు. అలాగే కాఫీ, అలాగే కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి ఏమన్నా అలవాట్లు ఉంటే కూడా పూర్తిగా తగ్గించుకోవాల్సి ఉంటుందండి. అలాగే తీసుకోవాల్సినవి ఏంటి అంటే ఎక్కువ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందండి. వాటర్తో పాటు మజ్జిగ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కూడా ఈ ప్రాబ్లం అనేది తగ్గించవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తిన్న వెంటనే పడుకోకుండా ఉండాలన్నమాట అండి. పడుకోవడానికి తినడానికి కనీసం ఒక 1 to 2 hours గ్యాప్ ఉండేలా చూసుకోండి. అట్లాగే పడుకునేటప్పుడు కూడా ఎడం పక్కకు తిరిగి పడుకుంటే జీర్ణకోశం అనేది ఎడం పక్కే ఉంటుంది కాబట్టి దాని మీద కొంచెం ప్రెషర్ తగ్గుతుంది అనమాట. అట్లానే మన బేబీకి బ్లడ్ సప్లై కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఎడం పక్కకు తిరిగి పడుకోవటం వల్ల. అట్లాగే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, అంటే కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తినడం అనేది అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండండి. ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా విషయాలకి. నెక్స్ట్ ఇవన్నీ మనం పాటించినా కూడా తగ్గట్లేదు అంటే కనుక మీరు మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరము అనుకుంటే కనుక మందులు కూడా పెడతారు. అవన్నీ యూజ్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీలో గ్యాస్ట్రైటిస్ అనేది తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.